అయితే ఇక్కడ ప్రధానంగా బిఆర్ నాయుడు ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఆయన ఏమంటున్నారు, నా దగ్గర మీడియా ఉంది, ఏం చేసుకుంటారో ఏం చేయాలో నాకు తెలుసు, కరుణాకర్ రెడ్డి భాగవతాలు కూడా నా దగ్గర ఉన్నాయి, బయట పెట్టమంటారా, వైవి సుబ్బారెడ్డి చెన్నైలో ఏం చేశారు, బయట పెట్టమంటారా, ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏమైనా అనుకోవాలి? ఇది బ్లాక్మెయిల్ రాజకీయం అండి ఇది. ఎందుకనంటే ఇప్పుడు నిజంగా ఆయనలో తప్పు లేదనుకోండి, ఆయన అసలు బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదు. అసలు అవసరం ఉంది? ఒక మనిషిలో తప్పు లేనప్పుడు నేను అది చెప్తాను ఇది చెప్తానని భయపెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు టీటీడీకి ఏం చేశారు అనేది యావత్ ఆంధ్ర రాష్ట్రానికి తెలుసు. టీటీడీకి ఆయన ఎంత బాగా చేశారనే దానికి యావత్ ఆంధ్ర రాష్ట్రానికి తెలుసు. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఎంత బాగా చేశారు కాబట్టి మళ్ళీ రెండోసారి ఆయనకి చైర్మన్గా ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. మరి వ్యక్తుల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం నేను అడుగుతున్నాను. నేను ఎందుకు వ్యక్తినే టార్గెట్ చేస్తున్నారు? ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని మీరు ఎదుర్కోలేక ఇంతమందిని అక్రమంగా అరెస్టులు చేస్తూ మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా మనం ఏంటి ఇలాంటి పరిపాలనలో ఉన్నాం, అసలు ఎందుకు అంబటి లాంటి వాళ్ళని ఎందుకు తీసుకెళ్లి లోపల పెట్టారు? ఆయన చెప్పారు కదా, నన్ను రెచ్చగొట్టే విధానంలో మాట్లాడినప్పుడు ఆయన ప్రతి మనిషికి హావభావాలు దెబ్బతింటాయి. నన్ను రెచ్చగొట్టి మాట్లాడినప్పుడు పొరపాటున నేను మాట్లాడాను అని చెప్పి తప్పైందని ఒప్పుకున్న తర్వాత కూడా ఆ మనిషిని తీసుకెళ్ళి సాక్షాత్తు ఒక రాష్ట్రానికి మంత్రిని చేసిన వ్యక్తిని నడిపించుకుంటూ తీసుకెళ్ళి మరి అరెస్ట్ చేశారు. అందరూ చూశారు, ఆంధ్ర రాష్ట్రం అంతా చూశారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మంత్రి స్థాయి వ్యక్తి మరి సారీ చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఉన్న ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకి ఎందుకు ఆ చిత్తశుద్ధి లేదు అని అడుగుతున్నాను నేను. ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు అంత అడ్డొస్తుంది? ఇది తప్పయింది అని చెప్పడానికి ఎందుకు అడ్డొస్తుంది? పవన్ కళ్యాణ్ గారేమో ఫస్ట్ ఏ జగన్, ఓయ్ జగన్, జగన్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపెట్టారు ఆ రోజు లడ్డు విషయంలోని. మరి అదే నిండు అసెంబ్లీలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాటికి ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తారా అని చెప్పి మళ్ళీ ఆయనే నీలుగుతూ చెప్పారు. మరి దీన్ని ఏ రకంగా చూడాలండి? అంటే అక్కడ వాళ్ళకి సారీ చెప్పే ఆలోచన కానీ మాకు అవసరం లేదనుకుంటున్నారు. మేమే అధికారంలో ఉన్నాం, ఇంక కొన్నేళ్ల పాటు మేమే ఉంటాం, ఇక ఈ ఆంధ్ర రాష్ట్రం మా చేతుల్లోనే ఉంటుంది. మా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసిన, రోడ్డు మీద నిలువున చంపేసిన, మహిళల్ని చెరబట్టిన, అదే పార్టీకి సంబంధించిన వ్యక్తులే చెరబట్టిన, అలాగే అక్రమంగా అరెస్ట్ చేసి లోపల పెట్టినా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనకి ఎదురు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అనే భావనలో కూటమి ప్రభుత్వం అధికారాన్ని కొనసాగిస్తుంది. కానీ రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చిన్న కార్యకర్త దగ్గర నుంచి మంత్రుల వరకు ఎవ్వరూ కూడా భయపడే పరిస్థితి లేదు. మీరు లోపలేస్తారనో లేదనో కొడతారనో చంపుతారనో ఇక్కడ ఏ ఒక్క కార్యకర్త కానీ, నాయకుడు కానీ, లీడర్స్ కానీ, మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ భయపడే పరిస్థితి లేదు. ఎదుర్కొంటాం, ఎంత కష్టమైనా ఎదుర్కొంటాం. మళ్ళీ మా నాయకుడిని మేము ముఖ్యమంత్రి చేసుకుంటాం. మీరు కేసులే పెట్టుకుంటారో, మీరు రోడ్డు మీద ఇచ్చుకుంటూ కొట్టుకెళ్తారో, చంపుతారో, నరుకుతారో మీ ఇష్టం అది. మేము ఎంతమంది అయినా బలవటానికి సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి కోసం. రానున్న రోజుల్లో ప్రజలే మీ వైపు తిరగబడి మీరు వీధుల్లోకి వెళ్తే కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అంతవరకు పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ రకంగా పరిపాలన చేస్తే బాగుంటుంది, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రైతుకు మనం ఏం చేయాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే అన్నం పెట్టే ఈ రైతుని మనం ఎలా నిలబెట్టాలి, అలాగే ఈ ప్రభుత్వంలో మనం ఉన్నాం ఎంత చిత్తశుద్ధిగా పరిపాలన చేయాలి, వ్యక్తులను కాదు టార్గెట్ చేయాల్సింది, వ్యవస్థల్ని బాగు చేసుకుందాం, వ్యవస్థల్ని బాగా ఉంచుదాం అని అనుకుని పరిపాలన చేయండి. భగవంతుడు అనేవాడు ఎప్పుడైనా సరే మంచి ఎవరు చేస్తున్నారు, చెడ్డ ఎవరు చేస్తున్నారు అన్నీ కూడా చూస్తారు. క్లైమాక్స్ అనేది ఒకటి ఉంటుంది. మీ క్లైమాక్స్ వచ్చిన రోజున మరి మీకు ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఉండాలనుకుంటారో పారిపోవాలనుకుంటారో అది మీ మీ చాయిస్కే వదిలేస్తాం. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కానీ,
చెప్పినా కూడా కార్యకర్తలు ఎవరు వినే పరిస్థితి లేదు. ఎందుకంటే అంత స్థాయిలో కార్యకర్తల్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు ప్రతి చోట కూడా. సో జగనన్నే వచ్చి అమ్మ మీరు ఎవ్వరు వద్దు ఊరుకోండి అన్నా కూడా రేపు మా అధికారం వచ్చిన తర్వాత కార్యకర్త అనే వాళ్ళు ఎవ్వరు కూడా ఆగే పరిస్థితి ఉండదు, ఆపలేరు కూడా జగనన్న. ఇదైతే మాత్రం వాస్తవం. కాబట్టి మీరు ఇక్కడి నుంచేసే పోనీ ఇప్పటి వరకు మీరు చేసిన తప్పులు చేశారు, ఇక్కడి నుంచి చేసే ప్రతి ఒక్క స్టెప్ కూడా మీరు ఆచి తూచి, మేము వ్యక్తుల్ని టార్గెట్ చేయము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయము, మేము ప్రజలకి మంచి పరిపాలన ఇస్తామని చెప్పి మీరు మారండి. మారితే అప్పుడు కూడా బాగుంటుంది. ఇది నా తాలూకా మీకు ఇచ్చే నేను అయితే ఇక ప్రధానంగా టీటీడీ సంబంధించినటువంటి వ్యవహారంలో కొన్ని విషయాలు ముఖ్యంగా నా చేతిలో మీడియా ఉంది, ఏం చేసినా చేసుకుంటాను నేను చెప్తున్నారు. అదేవిధంగా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సో అంటే మొన్నటి వరకు తిరుమల లడ్డు విషయంలో ఎంత అప్రతిష్ట జరిగింది, ఎంత అపఖ్యాతి జరిగింది అనేది మీకు అందరికీ తెలిసిందే. సో అప్పుడెప్పుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బయటకు వచ్చి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు తనపై ఒక ఆరోపణ వచ్చేసరికి, తనపై నిందలు పడేటప్పటికీ, తన వీడియోలు వైరల్ అయ్యేటప్పటికీ ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటకు వచ్చి ప్రెస్ మీట్ కండక్ట్ చేసి మరి బెదిరించే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. గడిచిన 5 సంవత్సరాల జగనన్న పాలనలో జగనన్న చేసిన ఎన్నో సంస్కరణలు ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోవడానికి ముఖ్యమైన కారణం ఈ టీవీ5, ఈ ఆంధ్రజ్యోతి, ఈ అన్ని టీవీ ఛానల్స్, చంద్రబాబు నాయుడు తోక ఛానల్స్ అని అంటారు కదా, ఆ తోక ఛానల్స్ వల్ల వాళ్ళు ఏదైతే ప్రచారం చేశారో తినగా వేము తీయనుండని చెప్పగా అబద్ధం కూడా నిజమైపోతుందని శాస్త్రం ఉంది. అలాగే ఈ ఎప్పుడు కూడా ప్రతి ఒక్క దాంట్లోనే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ టీవీ5, ఈ ఆంధ్రజ్యోతి తన మీద ఏ రకంగా దాడి చేస్తున్నారో కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది. కానీ వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే మా చేతుల్లో ఒక మీడియా ఉంది, మేము ఏమో అంటారు కదా తిమ్మిని బొమ్మిని చేయగలం అని, వాళ్ళ కాన్ఫిడెన్స్ అది. దాంతోపాటు ఈరోజు బిఆర్ నాయుడు గారు ఒక స్టెప్ ముందరికేసి, ఇంకొక అడుగు చాలా బాగా ముందరికేసి బ్లాక్మెయిల్ రాజకీయం చేస్తున్నారు. బిఆర్ నాయుడు గారు మీరు ఏమైనా చేయండి, కానీ మీరైతే మాత్రం ఎవ్వరు కూడా జగనన్నని టచ్ చేయలేరు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం కోసం, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించి ఆయన చేసిన సంస్కరణలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలు ఆలోచిస్తున్నారు. అయ్యో జగనన్నని మీరు ఇస్తానన్న నీకు 10,000 నమ్మి మేము ఓటేసాము, ఆ ఒక్క 1000 రూపాయలకు కక్కుర్తిపడి 4,000 చేస్తానంటే ఓటేసాము, అలాగే ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి వేస్తాననేసరికి ఆశపడ్డాము, మమ్మల్ని మోసం చేశారు, మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలని చెప్పి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలన్నీ కూడా వాళ్ళ తాలూకు అభిప్రాయాన్ని ఎక్కడికక్కడ సోషల్ మీడియాలో వాళ్ళు తెలియచేస్తున్నారు. అది లైన్లో నుంచి బియ్యం తీసుకున్నప్పుడైతే కానివ్వండి, రైతుకి గిట్టుబాటు ధర రాకపోయినప్పుడైనా కానివ్వండి, ఏ సందర్భంలోనైనా సరే కూడా ప్రతి దాంట్లోని కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే గుర్తు చేసుకుంటున్నారు ఈరోజు. రైట్. ఇక లాస్ట్ క్వశ్చన్ అండి,